హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అవ్వండి. మనం ప్రీవియస్ డే హైలో క్లోజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక ఫార్ములా గురించి 10 డేస్ అయినా 20 డేస్ అయినా కంటిన్యూ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే మనం కొద్ది రోజులు డైలీ ఈ యొక్క ఫార్ములా మీద ఏం జరిగింది, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం అనేసి మీకు లైవ్లో చూపించడం కోసం చేస్తున్నాం. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఇది 26 హై అనమాట, ప్రీవియస్ డే హై. ఎందుకు ఈరోజు 27కి 26 అనేది ప్రీవియస్ డే అవుతుంది కాబట్టి. అలాగే నిన్నటి లో ఏంటంటే 26 లో, ఇక్కడ గమనించండి ఈ యొక్క వాల్యూ 26కి లో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, గమనించండి. అలాగే క్లోజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ గమనించండి, ఈ యొక్క రెడ్ క్యాండిల్ లో వచ్చేసి 26 యొక్క క్లోజ్ అయిందనమాట. సో లో ఓవర్ క్లోజ్ రెండు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు ఏం జరిగిందంటే కరెక్ట్గా సెన్సెక్స్ ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ మూమెంట్ ఎటువైపు వెళ్ళిందంటే అప్ సైడ్కి వెళ్తూ ప్రీవియస్ డే యొక్క లోని అండ్ ప్రీవియస్ డే యొక్క క్లోజ్ని రెండింటిని బ్రేక్అవుట్ ఇస్తే మనం ఏమనుకున్నాము, అప్ సైడ్ ఉంటే అప్ ట్రెండ్, డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్. ఏకంగా ఈ విధంగా అప్ సైడ్కి ర్యాలీ అవుతుంది, ఇక్కడే క్లోజ్ అయింది. దాని తర్వాత అగైన్ ఇటు వరకు ర్యాలీ అవ్వడం జరిగింది. దాని తర్వాత డే మొత్తం ఏమైందండి, ఆల్మోస్ట్ ఒక బాక్స్ జోన్ అనేది ఏర్పడింది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది నిన్ననే కూడా మనకు ఫామ్ అయిందండి. ఈ యొక్క ట్రెండ్ లైన్ గమనించండి. మనము ఈ ట్రెండ్ లైన్ సబ్జెక్టులన్నీ చాలా ఈజీగా అర్థం అవ్వాలని మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి చెప్తున్నాం. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ సస్టైన్ అయిందో, ఈ ట్రెండ్ లైన్ని సస్టైన్ అయిందో, ఇక్కడ కూడా ఏమైంది, ఆల్మోస్ట్ ర్యాలీ అనేది ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రకరకాలుగా మార్కెట్లో ట్రెండ్స్, ప్యాటర్న్స్, ఫార్ములాలు, స్ట్రాటజీలు ఈ విధంగా మనకు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. కానీ అన్నిటికంటే సింపుల్గా ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్, ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువగా ఉన్న ఫార్ములా అనమాట. సో దీని గురించి కంప్లీట్ వీడియో చేస్తానండి సాటర్డే సండే వీలైతే. ఇది ఒక బాక్స్ జోను, రేపటికి కూడా ఈ యొక్క జోను అబోవ్ సస్టైన్ అవుతుందో బిలో సస్టైన్ అయితే ఆ విధంగా మనం వాల్యూస్ అనేది చూస్తామన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. అప్ సైడ్కి అయితే అప్ ట్రెండ్గా చూస్తాం, అలాగే డౌన్ సైడ్ అయితే డౌన్గా చూస్తాం. ఇది ఒక బాక్స్ జోన్ అనమాట, ఇక్కడ గమనించండి ఇది. ఓకే, అలాగే రేపటికి ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏంటి అనేసి మనం గమనిస్తాం. రేపటికి ప్రీవియస్ డే హైలో క్లోజ్ బేస్ మీద తీసుకుంటే రేపటికి ఇది ప్రీవియస్ డే హై అవుతుంది. ఇది ఏమవుతుందండి, ఈ యొక్క వాల్యూ ప్రీవియస్ డే లో అవుతుంది. అది ఈ వాల్యూ గడిచిన యొక్క డేకి క్లోజ్ అవుతుంది. ఎక్కడ క్లోజ్ అయింది, 77,581కి అయింది కదండి, ఇది క్లోజ్ అవుతుంది. ఓకే, సో రేపు దీని ఎబో బిలో ఏ విధంగా బ్రేక్అవుట్ అవుతుందా, లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటుందని రేపు మనము దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకొక విషయము, ఈ యొక్క ప్రీవియస్ డే హై లో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రీవియస్ డే లోని హైని రెండు ఒకే చోటే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకి ఎన్ని పాయింట్స్ ర్యాలీ అనేది జరిగిందని గమనించుకుంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్లో 526 పాయింట్లు అనేది ఈ యొక్క స్ట్రాటజీ మీద మనకు దొరకడం జరిగిందనమాట. ఇది రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఏ ట్రేడర్ అయినా, ఎటువంటి ఫార్ములా అయినా, ఎటువంటి ఇండికేటర్నైనా మీరు ఓన్గా 10-12 రోజులు కానీ, 20 డేస్ కానీ, ఒక 60 డేస్ కానీ, ఎన్ని డేస్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేసి మీకంటూ ఒక జర్నల్ పెట్టుకొని డైరీలో కంప్లీట్గా రాసినప్పుడు, దాని యొక్క బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మీకు దాని యొక్క రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ని మాకు తెలియజేయండి. మనం చేస్తున్నది మీకు నచ్చుతుందా లేదని మాకు తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రో అవ్వడానికి, ఇంకా ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు చెప్పడానికి అవకాశం అనేది మాకు ఉంటుంది. సాటర్డే సండే మంచి వీడియోస్తో మనం మీ ముందుకు వస్తామండి. ఏదైనా కానీ ఒక మంచి స్టాక్ గురించి కానీ, ఏదైనా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి కానీ. ఓకే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి మనం చేస్తున్న ఈ యొక్క క్లాసెస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.